ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్య యత్నం చేసిన సంగతి తెలిసిందే. కల్పన టాలీవుడ్లో మంచి ప్రతిభ, గుర్తింపు ఉన్న సింగర్. 2018లో ఇంటింటి అన్నమయ్య చిత్రంలో 'నవమూర్తులెట్టిన' అనే సాంగ్‌కి నంది అవార్డు కూడా అందుకున్నారు. గాయనిగా రాణిస్తూనే అనేక టీవీ, మ్యూజిక్ షోలలో కల్పన పాల్గొన్నారు. ఆమె ఆత్మహత్యకి ప్రయత్నించి నిద్రమాత్రలు తీసుకోవడం సంచలనంగా మారింది. ప్రస్తుతం కల్పన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నారు. ప్రస్తుతానికి కల్పన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కుటుంబ గొడవల వల్లే ఆమె సూసైడ్‌కి ప్రయత్నించినట్లు తెలుస్తుంది. పోలీస్ విచారణలో ఆమె భర్త, కుమార్తె గురించి వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిలో కల్పనకి ఎవరితో సమస్య అనేది తెలియాల్సి ఉంది. అయితే కల్పనకి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావటం ఇది కొత్త కాదు. చాలా ఏళ్ల క్రితమే తాను మరణించాలి అనుకున్నట్లు కల్పన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కల్పన గాయనిగా అవకాశాలు అందుకొని మంచి గుర్తింపు పొందిన తర్వాత కూడా వర్తమాన సింగర్ తరహాలో ఒక మ్యూజిక్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. అది మలయాళంలో జరిగిన మ్యూజికల్ కాంపిటీషన్. అందులో కల్పన విజేతగా నిలిచారు. గాయనిగా అవకాశాలు వస్తున్నప్పుడు కంటెస్ట్గా సింగింగ్ కాంపిటీషన్లో ఎందుకు పాల్గొన్నారు అని యాంకర్ ప్రశ్నించగా కల్పన సమాధానం ఇచ్చింది. 2010లో ఆ సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నాను. ఓపెన్గా చెప్పాలంటే నా జీవితంలో ఆ టైంలో నేను అన్నీ కోల్పోయాను. నా వైవాహిక జీవితం డిజాస్టర్ అయింది. నా కూతురు ఉంది. సంపాదన అంతగా లేదు. ఆ టైంలో నాకు చనిపోవడమే బెటర్ అనిపించింది. అప్పుడు సింగర్ చిత్రమ్మ నా ఆలోచనను మార్చే ప్రయత్నం చేశారు. నువ్వు సూసైడ్ చేసుకోవడానికే పుట్టావా అని తిట్టారు. నువ్వు అనుభవించిన కష్టాలు చాలు. నువ్వు దీని నుంచి ఏదో విధంగా బయటపడు అని చెప్పి మలయాళంలో సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అని నన్ను రమ్మన్నారు. దీంతో నేను వెళ్ళి ఆ షోలో పాల్గొనడం జరిగింది. విజేతగా కూడా నిలిచాను అని కల్పన తెలిపారు. ఆ షోలో పాల్గొనడం వల్ల చాలామంది నన్ను చాలా మాటలు అన్నారు. వాస్తవంగా చెప్పాలంటే కొందరు నా మొహం మీద ఉమ్మేసినట్లు మాట్లాడారు. సింగర్గా రాణిస్తూ సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొంటుంది ఏంటి ఈ కక్కుర్తి అని మాట్లాడారు అంటూ కల్పన తెలిపారు. చిత్ర గారు తన లైఫ్ని గైడ్ చేసినట్లు కల్పన పేర్కొన్నారు. మరోవైపు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు గారు నన్ను కెరియర్ పరంగా గైడ్ చేశారు. నేను పాడే చాలా పాటలని ఆయన వినేవారు. ఎప్పుడైనా తప్పు అనిపిస్తే వెంటనే ఫోన్ చేసి ఏంటమ్మా ఆ పదం తప్పుగా పలికావు అని మందలించేవారు. నీకు అర్థం తెలియకపోతే తెలుసుకొని పాడాలి. తెలుసుకోవడంలో తప్పు లేదు అని చెప్పేవారు అంటూ కల్పన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధం గురించి తెలిపారు.